ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం, శివుడు 3 రూపాల్లో దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఈ ఆలయం. గర్భాలయంలో ఆ తెర వెనుక దాగి ఉన్న 1000 ఏళ్లుగా దాచి ఉంచిన రహస్యమేమిటి? ఈ ఆలయం గర్భాలయంలో ఒక బంగారు తెర వెనుక విగ్రహం ఉండదు, కానీ ఆ తెర వెనుక మనిషి పుట్టుక, విశ్వం గురించి 1000 ఏళ్లుగా రహస్యాన్ని దాచిపెట్టారు. అదే ఈ చిదంబర రహస్యం. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సుజ్ఞాని. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చిదంబర రహస్యం గురించి, స్వామివారి ఎలా ఇక్కడ ప్రతిష్ఠించారు, ఇంకా స్వామివారి ఇక్కడ స్వయంభూగా ఎలా ఉన్నారు, పంచభూత శివలింగాల్లో ఒకటైన ఈ ఆకాశలింగం గురించి మాత్రమే చెప్తారండి. ఇక్కడ నేను చాలా మంది ఫైనాన్షియల్ గా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, డబ్బులు నిలబడలేని వాళ్ళు, అలాగే ఇక్కడికి వచ్చి మన స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ఎలా దర్శించాలి, అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదండి స్వామి ఇక్కడ ఉన్నారు అనే విషయం. ఇలా మీకు చాలా విషయాలు నేను ఈ వీడియోలో చర్చిస్తాను, చూపిస్తాను. ఎక్కడ చిన్న క్లిప్ కూడా మీరు మిస్ చేసుకోకుండా చూడగలరు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మానవ శరీరంతో సంబంధం ఉండేలా ఒక ఆలయాన్ని అయితే నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూస్తుంటే మీకు చాలా వింతగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఈ ఆలయం పేరు చిదంబరాలయం. ఈ ఆలయంలో ఉన్నటువంటి అణువణువు కూడా మానవ సంబంధాన్ని కనుగుణంగా ఉంటుంది. ఫస్ట్ మనం రాజగోపురంలో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వినాయకుడిని దర్శించుకుంటాం. ఒకవైపు వినాయకుడు, ఒకవైపు సుబ్రహ్మణ్య స్వామి, ఇద్దరిని దర్శించుకున్న తర్వాత లోపలికి రాజగోపురం ఎంట్రన్స్ లోని 108 బండిమలతో చిన్న చిన్న శిల్పాలు గోపురం లోపల చెక్కబడి ఉన్నాయి. ఈ శిల్పాల పక్కనే గోపురం లోపల వేద పండితులు మనల్ని ఆహ్వానిస్తున్నట్టుగా మరొక చిత్రం ఉంటుంది. అది చాలా నయనానందంగా ఉంటుంది. రాజగోపురం నుంచి లోపలికి వెళ్తూ నేరుగా గర్భాలయంలోకి వస్తుంది. కానీ ప్రతి ఆలయంలోనూ మనం డైరెక్ట్ గా టెంపుల్లోకి వెళ్ళొచ్చు, కానీ ఈ ఆలయంలో అలా ఉండదు. కొద్దిగా పక్కకి వెళ్ళి ఇలా వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆలయం మొత్తం అణువణువు కూడా మానవ శరీరంతో సమానంగా ఉండేలాగా నిర్మించారు. ఈ ఆలయాన్ని మొత్తం 9 ద్వారాలు ఉంటాయి. 9 ద్వారాలు కూడా మానవ నవనంద్రాలు సూచిస్తాయి. నవనంద్రాలు అంటే ముక్కు, చెవి, కళ్ళు, నోరు, అలాగే పాయము అంటే మలమూత్రం అన్నమాట. మలమూత్ర విసర్జన చేసే ద్వారాలు, వీటితో కలిసి మొత్తం 9 ద్వారాలు. మానవ శరీరం ఎలా అయితే 9 ద్వారాలతో ఉంటాయో ఈ ఆలయం కూడా 9 ద్వారాలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిదంబర ఆలయాన్ని పంచభూత శివలింగాలుగా కొలుస్తారు. పంచభూత లింగాలు అంటే మన ఇండియాలో 5 లింగాలు ఉన్నాయి. ఈ 5 లింగాలు ఒక్కొక్క ఆలయాన్ని, ఈ పంచభూత లింగాల్ని ఒక్కొక్క దాన్ని సూచిస్తూ ఉంటాయి. పంచభూత అంటే నీరు, గాలి, నిప్పు, ఆకాశం మరియు భూమి. ఈ 5 పంచభూత లింగాలు కూడా సౌత్ ఇండియాలో ఉన్నాయి. ఈ 4 తమిళనాడులో, మరి ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం లింగాన్ని భూమిని సూచిస్తుంది అంటారు. ఇక్కడ లింగాన్ని భూలింగంగా భావిస్తారు. శ్రీరంగంలో ఉన్న లింగాన్ని జంబుకేశ్వర ఆలయంలో ఉన్న లింగాన్ని జంబులింగం అంటారు. ఈ లింగం నీటిని సూచిస్తుంది. అరుణాచలంలో ఉన్న లింగాన్ని అగ్నిలింగం అంటారు. ఈ లింగం అగ్నిని సూచిస్తుంది. శ్రీకాళహస్తీశ్వరంలో ఉన్న లింగాన్ని వాయులింగం అంటారు. ఈ లింగానికి చిదంబర ఆలయంలో ఉన్న లింగాన్ని ఆకాశలింగం అంటారు. ఈ లింగం ఆకాశాన్ని సూచిస్తుంది. ఈ చిదంబరం అనే అక్షరంలో 2 పేర్లున్నాయి. చిత్ అంటే జ్ఞానం లేక స్పృహ, అంబరం అంటే ఆకాశం లేక శూన్యం. దీని అర్థం దేవుడి రూపంలో మాత్రమే కాదు, విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అనే అర్థం. ఇక్కడ ఆలయం ముందు ఒక మండపం కనిపిస్తుంది. ఈ మండపం చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా అంటే చాలా నయనానందంగా ఉంటుంది. ఈ ఆలయం లోపల శివుడు, విష్ణువు ఇద్దరికి కూడా ఒకేలా పూజలు అందుకుంటూ ఉంటారు. విష్ణువు, శివుడు ఇద్దరికి చేసే ఏకైక ఆలయం, పూజలు చేసే ఆలయం ఈ చిదంబరాలయం. విష్ణువుకి ఉన్న 108 దివ్య ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ద్వారం లోపలికి వెళ్లి కొన్ని వందల స్తంభాలు ఉన్న పెద్ద పెద్ద మండపాలు,
ఈ మండపాల్లో చాలా మంది భక్తులు కూర్చుని వెయిట్ చేసి ఉంటారు. ఈ మండపాల్లో దాటి లోపలికి వెళ్తే నటరాజస్వామి వారి గర్భాలయం వస్తుంది. ఈ గర్భాలయం లోపల నటరాజస్వామి గర్భాలయం వస్తుంది. గర్భాలయాన్ని పొన్నంబలం అని కూడా పిలుస్తారు. ఈ గర్భాలయం మనిషి యొక్క హృదయంగా భావిస్తారు. ఈ గర్భాలయం చుట్టూ 28 స్తంభాలు ఉంటాయి. ఈ 28 స్తంభాలు 28 ఆగమాలుగా సూచిస్తారు. ఈ గర్భాలయం లోపలికి 2021,600 బంగారు రేకులపై శివాయ నమః అని రాసి కప్పారు. ఈ సంఖ్య మనిషికి ఒక రోజు తీసుకునే శ్వాస సంఖ్య. ఈ గోపురం పైన బంగారు రేకులు తాపడం చేయడానికి ఉపయోగించిన మేకుల సంఖ్య 72,000. ఈ సంఖ్య మనిషి శరీరంలో ఉన్న నాడుల సంఖ్య. ఈ గోపురం పైన మీరు చూశారంటే 9 పవిత్ర కలశాలు ఉంటాయి. ఈ 9 పవిత్ర కలశాలు 9 రకాల శక్తిని సూచిస్తాయి. ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న నటరాజస్వామి దర్శనం చేసుకుని అలాగే చిదంబర రహస్యం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. గర్భాలయంలో స్వామివారి ముందు అంటే స్వామివారి సన్నిధికి ముందు 4 స్తంభాలు ఉంటాయి. ఈ 4 స్తంభాలు 4 వేదాలను ప్రసిద్ధి. కొద్దిగా లోపలికి వెళ్ళాము అంటే స్వామివారి ముందు 5 మెట్లు ఉంటాయి. ఈ 5 మెట్లు ఓం నమః శివాయ అనే పంచాక్షరి ప్రసిద్ధి. ఈ ఆలయం గర్భాలయంలో స్వామివారికి మనం 3 విధాలుగా దర్శించుకోవచ్చు అని చెప్పాను కదా. మొదటి రూపంలో శివుడు ఆనందతాండవాడుతూ మనకి నటరాజస్వామి వారిగా రూపంలో దర్శనమిస్తారు. ఈ నటరాజస్వామి వారి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రంగా మధ్య బిందువు. ప్రత్యక్ష శాస్త్రవేత్తలు 8 సంవత్సరాలు పరిశోధన చేసి అనంతరం స్పష్టం చేశారు. ఇక రెండవ రూపం ఈ ఆలయంలో నటరాజస్వామి వారి విగ్రహం పక్కనే శివుడు మనకు స్ఫటికలింగ రూపంలో దర్శనమిస్తారు. ఇదే రెండవ రూపం. ఈ ఆలయం శివుడు కనిపించే 3వ రూపం. అదే ఈ చిదంబర రహస్యం. గర్భాలయంలో ఒక గోడ మీద ఒక చక్రం ఉంటుంది. దానిపైన బంగారు బిల్వపత్రం వేలాడుతూ ఉంటాయి. కానీ అవి కనిపించకుండా ఒక తెర అడ్డుగా ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులకు అర్చకులు కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఆ పరదాలను ఓపెన్ చేసి ఆ పత్రాలను ఓపెన్ చేసి చూపిస్తారు. అందులో చూస్తే లోపల ఏమీ ఉండదు. ఆకాశానికి ఎటువంటి రూపం ఉండదు. కనుక ఇక్కడ ఉన్న ఆకాశలింగానికి కూడా ఎటువంటి రూపం ఉండదు అని దీని అర్థం. ఏమిటంటే శివుడు ఆకాశంలాగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని దీని అర్థం. అదే ఈ చిదంబర రహస్యం. ఈ నటరాజస్వామి వారికి దర్శనం చేసుకున్న తర్వాత ఈ నటరాజస్వామి వారిని గర్భాలయం ముందు ఎడమవైపు విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. ఈ గోవిందరాజ పెరుమాళ్ రూపంలో ఇక్కడ స్వామివారి విష్ణుమూర్తి మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఎన్నో విష్ణుమూర్తి దేవాలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ స్వామివారు ఇద్దరు కలిసి ఉండడం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ గర్భాలయంలో ఉన్న విష్ణుమూర్తిని చూస్తే నా వరకు నాకైతే కనుక ఒళ్ళు పులకరించిపోయింది. అంటే స్వామివారిని చూసి అస్సలు నిజంగా నా బాడీ అంతా కూడా తన్మత్తమే అయిపోయింది అనమాట. అంత బాగున్నాడు విష్ణుమూర్తి. నిజంగా విష్ణువులో హృదయంలో శివుడు హృదయంలో విష్ణువు ఉంటారంటారు కదా. ఇది ఇక్కడ ఖచ్చితంగా మనం ఈ ఇద్దరు రూపాలను అయితే చూడొచ్చు. మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ 1000 స్తంభాల మండపం ఉంది. మన తమిళనాడులో చాలా ఆలయాల్లో 1000 స్తంభాలతో కొన్ని ఆలయాలు ఉంటాయి. కానీ ఇక్కడ 999 స్తంభాలతో మాత్రమే ఈ ఆలయం ఉంది. ఆ ఒక్కటి దేవుడు స్తంభంగా భావించి ఇక్కడైతే అలా కొలుస్తారు. ఈ 1000 స్తంభాల మండపం నుండి కొద్దిగా ముందుకు వెళ్తే ఒక పుష్కరిణి వస్తుంది. దాని పేరు శివగంగా తీర్థం అని పిలుస్తారు. పూర్వకాలంలో ఈ ఆలయంలో ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ పుష్కరంలో స్నానం చేసి ఆలయం దర్శించుకోవడానికి వెళ్ళేవారట. ఈ నటరాజస్వామి వారి దేవాలయం గురించి మీకేమనిపించిందో నా కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే స్వర్ణాకర్షణ కాలభైరవుడి గురించి మీకు చెప్తానన్నాను కదండి. ఇప్పుడు నేను స్వామివారిని చూపిస్తూ అలాగే చాలా మందికి తెలియని ఈ కాలభైరవుడి గురించి కూడా ప్రస్తావన చేస్తాను. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మన తమిళనాడులో అతి పురాతనమైన అతి రహస్యమైన
మిస్టీరియస్ టెంపుల్ ఏదైనా ఉంది అంటే చిదంబర టెంపుల్. ఈ చిదంబరంలో మీరు తవ్వే కొద్దీ అంతులేని రహస్యాలు బయటకి వస్తూనే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా మీరు తవ్వుతూ ఉంటే వస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒక ఆణిముత్యమైన టెంపుల్ ఏమిటి? దాని లోపల ఒక చిన్న ప్రతిభలో స్వర్ణాకర్షణ కాలభైరవుడు అని ఉంటారు. ఉన్న భైరవుల్లో అష్టభైరవులు ఇతను స్వర్ణాకర్షణ భైరవుడు. ఈ స్వర్ణాకర్షణ భైరవుడు అంటే స్వర్ణాన్ని ఆకర్షించే స్వర్ణకాల భైరవుడు. ఎందుకు ఇతను స్వర్ణాకర్షణ భైరవుడు అయ్యాడు అంటే సుమారుగా ఒక 300 మంది పవల్ మొబైల్ రవల్ అనే వాళ్ళు ఒక భక్తులు వీళ్ళందరూ శివ బృందానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ కలిసి శివజ్ఞానం చేస్తూ ఉంటారు. ఈ శివజ్ఞానం చేసే వాళ్ళందరూ కూడా చాలా కరువు వస్తూ ఉంటుంది. వాళ్ళకి కనీసం తినడానికి తిండి, అలాగే కొన్ని ద్రవ్యాలు లేని పరిస్థితులు వస్తాయి. అయినా కూడా వాళ్ళు అసలు ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా శివారాధన అనేది మానరు. అలా చేస్తూ ఉండగా శివుడు సాక్షాత్తు ఆ భైరవ తత్వంలో వచ్చి ఈ కాలభైరవుడుగా మారతాడు. ఈ కాలభైరవుడిని మారిన తత్వాన్ని స్వర్ణాకర్షణ భైరవుడిగా మనము తద్వారా వీళ్ళు ఎవరైతే ఆ బిల్వపత్రాన్ని అతనికి పైన వేసి అభిషేకం చేస్తారో ఆ బిల్వపత్రాలు ఆకులు బంగారు ఆకులుగా మారాయట. అందుకే ఆయన్ని స్వర్ణాకర్షణ కాలభైరవుడు అంటారు. అతను బిల్వదళాలు తీసుకుని బంగారు ఆకులతో మార్చాడని, ఇది అతి రహస్యమైన గుడి. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వెళ్తూనే ఉంటారు, కానీ ఎవ్వరికీ తెలియని ఈ విషయం ఉంది. ఈ భైరవతత్వం అనేది ఇక్కడ చాలా వింతగా ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు చాలా మందికి తెలియదు. ఈ భైరవతత్వం గురించి ఎవరైతే తెలుసుకుంటారో కాలభైరవుడి గురించి చాలా ఎలా వాళ్ళు ఉపాసన చేశారంటే పొద్దున్న 108 సార్లు, సాయంత్రం 108 సార్లు కాలభైరవుడిని ప్రతిరోజు కూడా నామస్మరణ అనేది వదలకుండా చేసేవారట. అందుకే వాళ్ళకు పట్టిన దరిద్రం అనేది పోయి వాళ్ళంత బాగుపడ్డారు అని చెప్పడానికి ఆ యొక్క శివతత్వాన్ని, శివుని పూజించే వాళ్ళ కోసం మనం తీసుకున్నాం. మనం ఏం చేయొచ్చు అంటే గనక చిదంబరం ఈసారి ఎప్పుడైనా వెళ్ళినా, లేదు మీ పరిస్థితులు ఏమైనా బాగోకపోయినా చిదంబరం వెళ్ళి స్టార్టింగ్ లోనే ఉంటుందండి, రైట్ సైడ్ లోని వాళ్ళ అర్చకులను అడిగితే చెప్తారు. మీరు వెళ్ళేటప్పుడు మీరు ఒక బంగారు నాణ్యం కానీ లేదా కాయిన్స్ కానీ తీసుకెళ్ళండి, వెండివి కానీ స్వామివారి దగ్గర పెట్టి అభిషేకం చేస్తారండి. అలాగే ఒక చందనం ముద్ద కూడా ఇస్తారు. ఆ ముద్ద ఇంటికి తీసుకొచ్చి వాటర్ లో కలుపుకుని మనం తాగితే కనుక చాలా ఆరోగ్యం బాగుంటది అనమాట. అలాగే ఈ ఏవైతే కాయిన్స్ ఉన్నాయో అవి తీసుకొచ్చి మనం డబ్బులు పెట్టుకునే హుండీలో మన ఇంట్లో పెట్టుకుంటాం కదండి, బీరువాలోని, దాంట్లో పెట్టుకోవడం వల్ల మనకు పట్టిన దరిద్రం అనేది క్రమంగా పోతూ ఉంటది అనమాట. అలాగే కాళాష్టమి లేదా అమావాస్య, పౌర్ణమి ఇలాంటప్పుడు చాలా ప్రత్యేకంగా ఇక్కడ పూజలు అయితే జరుగుతాయి. మేము వెళ్ళినప్పుడు పౌర్ణమి అనమాట. ఆ పౌర్ణమి రోజు అసలు స్వామి ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టి ఎన్ని రకాల హారతులు ఇచ్చారోనండి. అలాగే మీరు ఎప్పుడైనా చిదంబరం వెళ్తే గనక తప్పకుండా ఇది మిస్ అవ్వకుండా స్వామివారిని మీరు కూడా, ఈ స్వర్ణాకర్షణ కాలభైరవుని మీరు కూడా దర్శించుకోండి. మీకు పట్టిన దరిద్రం ఏదైనా ఉంది అంటే గనక అది పోగొట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంకొక చిదంబర రహస్యం గురించి, ఈ టెంపుల్లో స్వామివారు 3 రకాలుగా దర్శనమిస్తారన్న దాని గురించి, స్వర్ణాకర్షణ కాలభైరవుడి గురించి నేను ఎలా చెప్పాను, మీకు ఎలా అర్థమైంది ఇంకా అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలాగే ఈసారి మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు, చిదంబరం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకుని మీరు కూడా అభిషేకం అయితే చేయించుకోండి. మనకి ఎన్నో రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాటి నుంచి క్రమక్రమంగా మనం అయితే బయటికి రావాలి అంటే కనుక స్వర్ణాకర్షణ కాలభైరవుడికి అయితే పూజ చేయించుకోవడం వల్ల చాలా మంచిది అనమాట. అలాగే నేను ఈ మధ్యకాలంలో పంచభూత శివలింగాలకు దర్శించినప్పుడు నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి అడిగి మరీ నేను షూట్ చేయడం జరిగింది. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలపండి. స్వస్తి సర్వేజన సుఖనో భవతు.